హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 అండ్ వీక్ 5 ప్రజెంట్గా అయితే వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఉండబోతున్నాయి. దానికి సంబంధించిన షూట్, వీకెండ్ షూట్ కూడా ఇవాళే అవుతుంది. సో ఎవరు వైల్డ్ కార్డ్స్ రాబోతున్నారు అండ్ ఎవరు ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయ్యారు, ఎవరు కొత్త కెప్టెన్ అయ్యారు, చూసే ముందు వీడియోని అంతా గట్టిగా లైక్ చేయండి అండ్ మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్గా అన్ని అప్డేట్స్ తెలుసుకోవాలంటే, ఎందుకంటే ఇక ముందు 3 డేస్ అయితే చాలా అప్డేట్స్ రాబోతున్నాయి. అండ్ వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇమ్యూనిటీలో ఆల్రెడీ ముగ్గురు ఉన్నారు. నిన్న మనం వీడియోలో చెప్పుకున్నాం, భరణి, దివ్య అండ్ కళ్యాణ్. సో ఇంకో టాస్క్ పెట్టారు, మీరు ప్రోమోలో చూసుంటారు. ఆ టాస్క్లో అయితే తనుజకి ఇమ్యూనిటీ వచ్చింది. సో ఇప్పుడు మొత్తంగా 4 ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయ్యారు. అండ్ ఈ 4 ప్లస్ రాము ప్లస్ ఇమాన్యుయల్ వీళ్ళకు కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. వీళ్ళకి ఇంకొక టాస్క్ పెడితే అందులో చివరి రౌండ్ వరకు తనుజ అండ్ కళ్యాణ్ వచ్చారు. సో చివరికి అయితే కళ్యాణ్ కెప్టెన్ కావడం జరిగింది. సో ఇప్పుడు కొత్త కెప్టెన్ అయితే కళ్యాణ్ హౌస్లో. అండ్ రాబోతున్న వైల్డ్ కార్డ్స్ చూసినట్లయితే రమ్య అండ్ గౌరవ్ అండ్ నెక్స్ట్ నిఖిల్ నాయర్, ఆ తర్వాత దివ్యల మాధురి అండ్ అయేషా. ఈమె ఆల్రెడీ తమిళ్ బిగ్ బాస్కి వెళ్ళొచ్చిందంట. అండ్ నెక్స్ట్ నెంబర్ 6 శ్రీనివాస్ సాయి. సో వీళ్ళైతే కొత్త వైల్డ్ కార్డ్. సో చూడడానికి చాలా ఫిట్గా ఉన్నారు. సో చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. అండ్ ఇప్పుడు ఓటింగ్లో మిగిలిన వారిలో ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది అనేది చూద్దాం. అండ్ ఇంకా ఓటింగ్లో మిగిలిపోయింది డేంజర్ జోన్లో ఉండేదైతే శ్రీజ, సుమన్ శెట్టి, డిమాండ్ పవన్, సంజన అండ్ రీతు చౌదరి, ఫ్లోరా సైని. సో వీళ్ళైతే డేంజర్ జోన్లో ఉంటారు. అండ్ ఓటింగ్తో సంబంధం లేకుండా నాకు తెలిసి ఫ్లోరా సైని అయితే డేంజర్ జోన్. అండ్ ఆ తర్వాత రీతు, డిమాండ్ అయితే ఎలాగో ఎలిమినేట్ చేయరు. అండ్ నెక్స్ట్ సంజన అండ్ సుమన్ శెట్టి, శ్రీజ. సో వీళ్ళలో ఇంకొకరు ఎలిమినేట్ అవుతారా లేదా అనేది చూడాలి. ఒక ఎలిమినేషన్ అయితే కన్ఫర్మ్గా ఫ్లోరాన్ చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఆ తర్వాత ఇంకెవరినైనా చేయొచ్చు. కంటెంట్ను బట్టి వాళ్ళకి కావాల్సిన వారిని చేసే అవకాశం ఉంది. ఇది ఓటింగ్ మీద పెద్ద డిపెండ్ అయి ఉంటుంది సరే నేనైతే అనుకోవట్లేదు.